ప్రపంచంలోనే బిల్ గేట్స్ తెలియనటువంటి వ్యక్తి ఎవరుండరు. అలాంటి బిల్ గేట్స్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కొన్ని కీలకమైన అంశాల మీద ఎంఓయూలు కుదుర్చుకున్నారు. బహుశా ఈ వార్త విన్న తర్వాత కొంతమందికి పుండు మీద కారం జల్లినట్టు అనిపించుంటుంది. ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది. గత నెల క్రితం దావోస్ టూర్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు విస్తృత స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దావోస్ టూర్ వెళ్ళారు, ఊపుకుంటూ వచ్చారు. సుమారు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఒక కంపెనీ తేకుండా ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ విస్తృత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బురద జల్లి రాజకీయాలు చాలామంది చేశారు. బహుశా వాళ్ళకి ఈ రోజు నుండి కనీసం నిద్ర కూడా పట్టదేమో. వాళ్ళకి కళ్ళల్లో కారం కొట్టినట్టు, వాళ్ళకి పుండు మీద కారం జల్లినట్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో కలిసినటువంటి ఈ యొక్క ఫొటోస్ చూసేపాటికే వాళ్ళకి 102 జ్వరం వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇక చంద్రబాబు నాయుడు గారు తిరిగిలేదని చెప్పి అనిపించుంటుంది. ఇంతకే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ఎందుకు కలిశారు? అంత ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి బిల్ గేట్స్ గారు ఆంధ్ర రాష్ట్ర సీఎంని కలవడానికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారు? ప్రతి విషయం మీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, నిన్న ఢిల్లీలో ఏకంగా బిల్ గేట్స్ గారే రావడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బిల్ గేట్స్ నోట విజనరీ నాయకుడు మీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఇంగ్లీష్లో చెప్పాడు అనుకుంటే బహుశా మీకు అర్థం కావాలో తెలుగులో చెప్పా. సో విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ బిల్ గేట్స్ గారే పొగడడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో బిల్ గేట్స్ గారు తెలుసు. సో ఇందులో ప్రత్యేకంగా స్వయంగా బిల్ గేట్స్ గారే ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అందులో ఎంఓయూలు ఏమున్నాయంటే, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కీలకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ 5 రకాలైనటువంటి మీద ఎంఓయు కుదుర్చుకొని ఇక్కడ దానికి సంబంధించి ఆర్థికంగా సహాయపడతాము, ప్రతి విషయంలో మేము తోడుంటామని చెప్పి బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఎంఓయు కుదుర్చుకున్నారు. ఇది అసలైన వార్త. అయితే బిల్ గేట్స్ గారి యొక్క అపాయింట్మెంట్ కోసం కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది స్వయంగా బిల్ గేట్స్ గారే ఢిల్లీకి రావడం, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారితో ఈ ఎంఓయు కుదుర్చుకునడం వెనక నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఈ పాటికి అర్థమై ఉంటుంది. సాధారణంగా ఏదైనా ఎంఓయు కుదుర్చుకున్నప్పుడు బిల్ గేట్స్ గారు సాధారణంగా వచ్చే మనిషి కాదు. ఆయన అంటే మామూలుగా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి. దానికి సంబంధించినటువంటి ఏదైతే కింద ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళని పంపించి ఎంఓయు కుదుర్చుకోమని చెప్పి బిల్ గేట్స్ గారే పంపిస్తారు. అలాంటిది స్వయంగా బిల్ గేట్స్ గారే వచ్చి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు దగ్గర, నరేంద్ర మోడీ గారి దగ్గర అక్కడ కూర్చొని సమావేశం జరుపుకోవడం, అక్కడ ఈ యొక్క ఎంఓయూలు కుదుర్చుకోవటం నిజంగా ఆశ్చర్యం కలిగజేసింది. యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు చూసి శభాష్ అని చెప్పి ఈ రోజున చంద్రబాబు నాయుడు కీర్తి ప్రతిష్టలకి కొనియాడుతూ ఉంది. ఎందుకంటే బిల్ గేట్స్ గారు అంటే ఆయన ఆషామాషా వ్యవహారం కాదు. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగానికి, విద్యా రంగానికి, వ్యవసాయ రంగానికి ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ వీటిని ఖచ్చితంగా కాస్త నైపుణ్యం కలగజేయాలి, ప్రతి సమస్యలు లేవనెత్తుతూ ఉన్నారు. సో ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ యొక్క వైద్య రంగంలో, విద్యా రంగంలో, వ్యవసాయ రంగంలో మనం కాస్త నైపుణ్యత వచ్చేలా కొన్ని విషయాలని అక్కడ లైన్ చేద్దాము, అవసరత ఆర్థిక సహాయం చేద్దాము, కొన్ని హైయర్ అఫీషియల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ లైన్ చేద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ గారు దీనికి సంబంధించి సుమారు 2-3 గంటల్లో చర్చించి ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే ఒక్కసారి కాస్త టైం ఇవ్వాలి ఎవరికైనా. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలల పరిపాలన మాత్రమే అయింది. నిన్నటి వరకు వీళ్ళు చేసినటువంటి అడవుడు ఏంటి తెలుసా? ఏదో 5 సంవత్సరాల పరిపాలన అయిపోవచ్చింది, ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేసాడు అన్నట్టు విస్తృత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత దారుణంగా విరుచుకుపడ్డారో మీకు స్వయంగా తెలుసు. అలాంటిది ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఒప్పందాలు అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇక గుడివాడ అమర్నాథ్కి ఇంకా నోట్లోంచి మాట కూడా రాదనుకుంటా. అతనేమనేవాడండి, పరిశ్రమలు తెమ్మంటే, పెట్టుబడులు తెమ్మంటే అనేవాడు. ఇదిగో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాల, అది పిల్ల బయట రావాలా, పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఎదగాల, అది గుడ్డు పెట్టే స్థాయికి రావాలా, అప్పుడు అభివృద్ధి చెందినట్టు, అప్పుడు పరిశ్రమ ఇంప్రూవ్మెంట్ అయినట్టు అన్నట్టు కోడిగుడ్డు సామెత చెప్పాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ పెట్టుబడిదారుల కోసం ఆహ్వానించి ఒక సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయి. ఎంతమంది బురద జల్లే రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ దావోస్ టూర్ గురించి ఏమైనా ఎత్తారా? కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయి, వస్తాయి, ఎదురు చూడండి అని చెప్పారు తప్ప
అన్న వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే ఇదే. పెట్టుబడులు అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈ రోజున డైరెక్ట్గా చెంప చెల్లుమనేలా ఈ రోజున ఈ యొక్క ఒప్పందం సరిపోద్ది. ఇదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో టెస్లా కంపెనీలు రాబోతా ఉన్నాయి. కొన్ని ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందేలా నారా లోకేష్ గారు కొంతమంది సీఈఓలను కలవడం, అవి కూడా రంగంలో రాబోతా ఉన్నాయి. ఈ మధ్యన బడ్జెట్ సమావేశాలు జరగడంలో ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొన్ని విషయాల మీద బిల్లులు కూడా ప్రవేశపెట్టబడతా ఉన్నారు. దానికి సంబంధించి బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ఉంది. కాస్త లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినట్టు అప్పుల ఊబిలో నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని గాల్లో పెట్టడమే కాకుండా ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఒకసారి ఆలోచిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి పెద్ద మనుషులతో కలిసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కలవడం కాస్త పక్కన పెట్టండి. అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏమైనా పెట్టుబడిదారులు ఆహ్వానించినటువంటి విధానం ఏమైనా ఉందా? అది కూడా కాస్త పక్కన పెడితే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏమైనా కృషి చేసింది ఏమైనా ఉంటే అది ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో యువకుల్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నా సరే కళ్ళు తెరుచుకొని అలాగే చూశారు తప్ప వాళ్ళని ఆపే దిశగా, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు భద్రత కల్పించే దిశగా కనీసం ఒక నోటి మాట కూడా మీరు చేయలేకపోయారు. మీరండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది, మీరండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడేది. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు సార్ చూడండి. అన్న మాట ప్రకారం ఎలక్షన్లు ఏదైతే ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులకి నిరుద్యోగులందరికీ ఖచ్చితంగా ఆ నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఈ రోజున బిల్ గేట్స్ గారినే కలవని ఆ టెస్లా కంపెనీతో టైప్లే పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోయినాయి. తర్వాత స్టీల్ ప్లాంట్ కానీ ఏదైనా సరే ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు యువకుల పట్ల ఏదైతే ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు ముందుకేస్తా ఉన్నారు. ఎంతమంది బురద జల్లే రాజకీయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి విజన్ని తట్టుకోవడం కష్టం. ఏదైతే ఇప్పుడు 2047 అని చెప్పి అమరావతి రాజధాని విషయంలో కూడా ఈ బిల్ గేట్స్ గారు చాలా మట్టుకు మేము హెల్ప్ చేస్తాము, మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ టీంను కూడా మీకు అందుబాటులో పెడతాము, ఆంధ్ర రాష్ట్రానికి మేము ఏది చేయాలన్నా మేము ముందుంటామని చెప్పి బిల్ గేట్స్ గారు చెప్పారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఆ ఫోటోలు చూస్తేనే కాస్త వాళ్ళకి ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడో అర్థం కావట్లా. ఈ అంశం గురించి ఈ రోజున కనీసం సాక్షి టీవీలో కానీ ఆ సాక్షి పేపర్లో కానీ తర్వాత వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ కనీసం ఈ యొక్క అంశం గురించి ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఇది అభివృద్ధి పని కదా, ఈ అభివృద్ధి పని గురించి మాట్లాడరు. నిన్న జరిగింది ప్రోగ్రాం సాంస్కృతిక సంక్షేమానికి సంబంధించి ఒక ప్రోగ్రాం జరిగింది కదా, ఆ అంశాల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇదిగో మా జగనన్నకి పుండు పడిపోయింది, ఇదిగో మా జగనన్నకి నష్టం కలిగిపోయింది, ఇదిగో మా జగనన్న మీద ట్రోలింగ్లు చేస్తారని చెప్పి ఈ అంశాల గురించి మాట్లాడతారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ఒక మెట్టు ముందుకేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ రోజున బిల్ గేట్స్ గారిని కలిశారు, ఆంధ్ర రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కానీ అనేక రకాల మార్పులకి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తున్నారని చెప్పి ఇలాంటి వాటి గురించి మాట్లాడరే భయం. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేస్తుందా, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఎక్కడ వెళ్ళేస్తారని చెప్పి భయం వేసి చంద్రబాబు నాయుడు గారు జపం చేయరాళ్ళు. ఎంతసేపు వాళ్ళ జపం ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు అది చేశాడు ధర్నా చేయాలి, పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు ర్యాలీ చేయాలి, ఇదిగో కూటమి ప్రభుత్వం దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి. వీళ్ళంతా ఇది ఒక వ్యవహారం అండి. ఈ రకంగా ఉంటుంది. ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు అడుగులేస్తూ ఉంది. రాబోయే రోజులు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు అంటే అభివృద్ధి దిశగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతూ ఉంది. ఎంతమంది బురద జల్లే రాజకీయాలు చేసినా శవ రాజకీయాలు చేసినా కూటమి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు.